నేను ఇక్కడికెలా వచ్చాను? సారే తీసుకొచ్చారు మేడం. మీనాక్షి మీ డ్రెస్ మార్చింది. మగవేషంలో వచ్చింది మీరని తెలియక మిమ్మల్ని అనరాని మాట్లాడినాను మేడం. నన్ను క్షమించండి మేడం. ఏంట్రా దాని క్షమాపణ అడిగేది? ఇది జైని ఎన్ని మాటలంది? అందరి ముందు మా బావను అవమానించింది చాలక ఈ వెధవేషాలేంటి? ఆడదానిగా ఆకట్టుకోలేకపోయానని మగాళ్లా వచ్చి వల్లో వేసుకుంటావా? నువ్వు తిడితే పడ్డానికి, వేషం మారిస్తే వెంట రావడానికి నా అల్లుడేమన్నా చేతకానివాడనుకుంటున్నావా? ఇది నిత్యం మనిషి అనుకున్నాం కానీ ఇదే నిత్యాన్ని ఏ మాత్రం ఊహించలేకపోయాం. అయినా దీనికి సిగ్గు లేకపోతే పోయింది. బావకేమైంది మమ్మీ? ఇది అన్నేసి మాటలన్నా మళ్ళీ ఇంటికి వెంట పెట్టుకొని వచ్చాడు. వాడి కంట పడకుండా వెళ్లిపోమంటే నీ అసలు రూపాన్నే వాడి కంట పడేలా చేసావు. ఎటైనా వెళ్లి చావమంటే మళ్ళీ దాపురించావు. నిన్నేం చెయ్యాలే? ఆపండి అత్తయ్య. ఎందుకు తన్ని తిడుతున్నారు? తనేం చేసిందో మర్చిపోయావా బావా? ఏం చేసింది తను? నన్ను ప్రేమించింది, అంతే కదా? నన్ను చూడకుండానే నాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. నా ప్రేమ తనకే సొంతం అవ్వాలని ఫామ్ హౌస్ కూడా వచ్చింది. తను నన్ను ఎంతగా ప్రేమిస్తుందో ఫారెస్ట్ లో ప్రూవ్ చేసింది. మీరెన్ని సూటిపోటు మాట్లాడినా తను నా కోసం మన ఇంట్లో ఉంది. నేను వాళ్ళింటికి వెళ్ళినా నన్ను తక్కువ చేయకుండా చూసుకుంది. నేను చీకొట్టినా నా కోసం వచ్చావు. నా పనివాడివయ్యావు. నాకు వంటలు చేసావు. నేను తిడితే పడ్డావు. నాతో మందు మానిపించావు. నన్ను గేమ్లో గెలిపించావు. ఆఖరికి ఇలా జబ్బు పడ్డావు. నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు. నేనంటే ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు నిత్య ఆ రోజు నన్ను అన్ని మాట్లాడినావు? ఒప్పుకుంటాను, నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఎంతసేపు నా ప్రేమ గొప్పదనుకున్నాను, కానీ నువ్వెంత గొప్పదానివో తెలుసుకోలేకపోయాను. అందుకే ఈ ఎడబాటు కల్పించి నాకు కనువింపు కలిగించావు. ఐఎమ్ సారీ నిత్య, అండ్ ఐ లవ్ యూ. ఎప్పటికీ నిన్ను వదులుకోను. నన్ను క్షమించగలవా నిత్య? ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కాదు, నీకు నేనున్నాను. ఆ గుడి తలుపులు తెరిచైనా సరే నీకు క్యూర్ చేయిస్తాను. తన కోసం నువ్వు మాట తప్పడమేంటి జై? నీ ప్రాణం పోయినా గుడి తలుపులు తెరవనని చెప్పావు కదా. నిత్య నా ప్రాణం అత్తయ్య. తన ప్రాణం పోతుందంటే నేను మాట తప్పినా పర్వాలేదు, గుడి తలుపులు తెరుస్తాను. నా పరువు పోయినా సరే నిత్య ప్రాణం ముఖ్యం నాకు. నా కోసం తను ఎంతో చేసింది. తన కోసం నేను తల వంచడంలో
తప్పులేదు. బాగా చెప్పారు సార్. మీకోసం మేడం అర్ధనారీశ్వర వేషం వేశారు. మేడం పార్వతి అయితే మీరు సాక్షాత్తు శివుడే సార్. మీ సగభాగాన్ని మేడంకి ఇవ్వడంలో తప్పులేదు. పద నిత్య, నిన్ను నేనే గుడికి తీసుకువెళ్తాను. మీరు చెప్పిన ముహూర్తానికి ఇంకా పావుగంట మాత్రమే టైం ఉంది. ఇన్ని రోజులు ఇంతసేపు జరగని అద్భుతం ఇక జరుగుద్దంటే నాకు నమ్మకం లేదు. అన్నా అటు చూడు. వస్తుంది బుజ్జిగాని కాదన్నా, ఎవరో అమ్మాయిని. అది ఎవరో అమ్మాయి కాదన్నా, మంగ. పరిస్థితి చేయి దాటితే తప్ప అమ్మవారి మహిమ అర్థం కాలేదన్నమాట. ఇప్పటికైనా అమ్మవారికి తల వంచారు, సంతోషం. నేను తల వంచింది ప్రాణం లేని ఆ రాతి బొమ్మ కాదు, నేను ప్రేమించిన నా మనిషికి. నేను మీ అమ్మవారిని నమ్మట్లేదు, నన్ను అమ్మలా చూసుకున్న ఈ అమ్మాయి నమ్ముతున్నాను. మరి దాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? నేను గుడి తలుపులు మూయటం వల్ల నా మనిషికి ఇలా జరిగిందంటున్నారు. తప్పు నేను చేస్తే శిక్ష తనకు పడిందంటున్నారు. అందుకే వచ్చాను. నా ప్రేమ కోసం వచ్చాను తప్పితే
ఎవరికో భయపడి రాలేదు. నీకై నువ్వు రాలేదు, ఈ అమ్మే నిన్ను రప్పించింది. అమ్మా రాతి బొమ్మ, మిగతా బండరాళ్లకు ఈ రాతి బొమ్మకు ఆకారంలో తప్ప ఇంకేం తేడా ఉంది? తేడా రాతిలో లేదు, నీ చూపులో ఉంది, అర్థం చేసుకునే మనస్సులో ఉంది. ఏం అర్థం చేసుకోవాలి? నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు తప్ప ఈ బొమ్మ కాదు. నాకు తిండి, గుడ్డ, నీడ ఈ బొమ్మ ఇవ్వలేదు. ఈ బొమ్మ నాకు చదువు చెప్పలేదు. ఈ బొమ్మ నాకు సంపాదన ఇవ్వలేదు. ఈ బొమ్మ నన్ను ప్రేమించలేదు, నాకు సేవలు చేయలేదు, నా బాధలు తీర్చలేదు, నా కోసం అసలు ఏమీ చేయలేదు. కానీ నా నిత్య నా కోసం ఎన్నో చేసింది. అమ్మలా నాకు వండి పెట్టింది, భార్యలా సేవలు చేసింది, మిత్రుల్లా నా మంచి కోరింది, గురువులా జీవితం గురించి చెప్పింది. నేను తిడితే పడింది, అరిస్తే భరించింది. ఆఖరికి నా వల్ల మీరంటున్న తప్పుకి తను శిక్ష అనుభవిస్తుంది. అది ప్రాణం లేని పాషాణం మాత్రమే, కాని నా నిత్య సజీవం. తన ప్రేమ మీరు వెలిగించిన ఆ దీపం కంటే పవిత్రమైనది. ఆ దీపంలోని అగ్ని కంటే స్వచ్ఛమైనది. తనకంటే నాకు ఆ గుడి ఎక్కువేం కాదు. మీకే ఇచ్చేస్తాను. నా నిత్యం నాకు తిరిగి ఇవ్వండి. స్వామి చెప్పిన టయానికే గుడి తలుపులు తెరిచాడిండ్రా. అసలు ఏంటి నీ కూతురు ఉద్దేశం? దాని గురించి అది ఏమనుకుంటుంది? నన్నే ఢీ కొట్టాలనుకుంటుందా? నేను పగ తీర్చుకున్నానని నా మీదే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుందా? అది చచ్చ ముందు కూడా నన్ను సాధిస్తోంది కదే నిన్ను. నీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లి చావమని చెప్తే డైరెక్ట్ గా నా జై దగ్గరికి వెళ్లి ఆడ వేషంలో అప్పేర్ అయింది. ఆ వేషంలో ఉన్న దాన్ని చూసి నేను అనుకొని
నా జై కరిగిపోయి దానికోసం గుడి తలుపులు తెరిచి ఏవేవో చేస్తున్నాడు. అదంతా జై నా కోసం చేశాడని నేను సరిపెట్టుకుందామనుకున్నా. రేపది చచ్చిపోతే జై దృష్టిలో నేను చచ్చిపోయినట్టు. ఇంకెలాగే నేను నా జై కలిసేది? నా ప్రేమను చంపేసిందది, నన్ను చంపేసింది. దాన్ని నేను వదలను. దాన్ని నిన్ను కలిపి చంపకపోతే నేను నిత్యనే కాదు. ముంగా నిన్ను కంటికి రెప్పలా కాచుకోవాల్సిన నేను నీకు దూరంగా ఉన్నాను. చావు బతుకుల్లో ఉన్న నిన్ను చూడకుండా ఉండలేనే. నీకోసం ఎలాగైనా వస్తాను, నిన్ను కాపాడుకుంటాను. ఇది తప్పించుకుందా? వదలకూడదు. ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చి పారేస్తాను. అమ్మవారిని తీసుకుని ఆలయ ప్రవేశం చేయండి. నేను తన కోసం వచ్చాను, మీ అమ్మవారి కోసం కాదు. ఆగిపోయిన అమ్మవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభమైతే తప్ప ఈమె ఒంట్లోని అమ్మవారు బయటికి రారు. బాబు, ఆమె కోసమే వచ్చానంటున్నారు. ఆమె కోసమే గుడి తలుపులు తెరిచారు. ఆమెను అంటిపెట్టుకున్న అమ్మవారు తొలగిపోవాలంటే ఆ అమ్మను ఆలయ ప్రవేశం చేయించాల్సిందే బాబు, తప్పదు. ఇంతదాకా వచ్చాక ఇక ఆలోచించకండి సార్. వాళ్ళ దృష్టిలో భక్తి గొప్పది, మీ దృష్టిలో ప్రేమ గొప్పది. భక్తి అయినా ప్రేమైనా రెండూ కూడా నమ్మకాలే సార్. మీ నమ్మకం కోసం మీరు చేయండి. అయ్యా, అమ్మవారిని మనసులో స్మరించుకొని మీ రెండు చేతులతో విగ్రహాన్ని ఎత్తుకోండి. రండి. वीचिका विलास विभ्रमद्भ्रमद्विभङ्गभङ्गरिङ्गणद्विलोललोललोचने सुधाभिपूर्ण सद्विलोकनैकसेचनैर्मुदा सदाव मां कपालिके भजामि भद्रकालिके तुषारभूद्रवर्तिनि निषूदनैककर्तनि निपीतरक्तकर्पूरे नितान्तप्रेम निर्भरे प्रभूतभूतकर्मठे भूद्रवर्तिनि निषूदनैककर्तनि निपीतरक्तकर्पूरे नितान्तप्रेम निर्भरे प्रभूतभूतकर्मठे प्रपन्नजीव शर्मदे सदाव मां कपालिके भजामि भद्रकालिके कृतोग्रसिंहिके रणोत्सवेषु चण्डिके दयाविहीन भीकरे दयावशाशु शङ्करे स्फुरप्रचण्डशूलिनि शिवेतरप्रणाशिनि सदा मां कपालिके भजामि भद्रकालिके